పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. గతేడాది 2 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటి, జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు కావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. తాత్కాలిక భవనాల్లో మొదటి ఏడాది తరగతులు నిర్వహించారు. రెండో ఏడాదిలోకి విద్యార్థులు అడుగుపెట్టారు. కానీ శాశ్వత భవనాల పనులకు ఇప్పటివరకు అడుగులు పడలేదు. దీంతో అద్దె భవనాల్లో తరగతులు, హాస్టల్ నడపడం ఇబ్బందిగా మారింది. ఐఐటి, నవోదయ విద్యార్థుల కష్టాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. వెనుకబడిన పాలమూరు జిల్లాలో విద్యారంగాన్ని పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఏడాది ఐఐటి, నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. మొదటి ఏడాది 210 మంది విద్యార్థులతో ఐఐటి క్లాసులు ఓ ప్రైవేటు బిల్డింగ్ లో నిర్వహించారు. ఈ ఏడాది మరో 210 మంది స్టూడెంట్స్ ఎంపికయ్యారు. మొత్తం 420 మంది విద్యార్థులకు ఇప్పుడున్న అద్దె భవనం సరిపోయే పరిస్థితి లేదు. ఇంతమంది విద్యార్థులకు ఒకే దగ్గర తరగతులు, హాస్టల్ వసతి, ల్యాబులు నిర్వహించే స్థాయిలో భవనాలు అద్దెకు దొరకకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు అడ్మిషన్స్ లో ఆటల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులు సైతం ఐఐటిలో చేరారు. వారు తమ ఆటలను కొనసాగించేందుకు గ్రౌండ్ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం ఎలా తరగతులు నిర్వహించాలో అర్థం కాక అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. బిల్డింగ్ కోసం వెతుకుతున్నారు. ఐఐటి భవన నిర్మాణాలకు 41.32 ఎకరాల స్థలాన్ని హైవే పక్కన ఇటు మహబూబ్ నగర్, అటు జడ్చర్ల నియోజకవర్గాల సరిహద్దులో కేటాయించారు. మొదటి విడత 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఏడాది జనవరి 17న సీఎం రేవంత్ రెడ్డి జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పట్టాలెక్కలేదు. మరోవైపు జిల్లాకు మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయానికి పెద్దాయపల్లిలో 20 ఎకరాలు కేటాయించారు. స్థలాన్ని చదును చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. తొలి ఏడాది నవోదయలో 40 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది మరో 40 మందిని కొత్తగా తీసుకున్నారు. శాశ్వత భవనాలు పూర్తయితే 80 మంది విద్యార్థులకు ప్రవేశాలుంటాయి. కానీ అద్దె భవనాలు కావడంతో 40 మంది చొప్పున మాత్రమే ప్రవేశాలు తీసుకున్నారు. దీంతో ఏటా సగం సీట్లు నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు శాశ్వత భవనాల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు నూతనంగా ఏర్పాటైన ఈ 2 విద్యా సంస్థల్లో గెస్ట్, తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు అతి తక్కువ మంది ఉన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు, అధ్యాపకులను కూడా నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత సంవత్సరం ఒక బ్యాచ్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ సంవత్సరం విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ఐఐటి కళాశాలలో చేరాలి అంటే విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. విద్యార్థులను జాయిన్ చేసుకొని ఎక్కడ పెట్టాలి కూడా, ఎక్కడ చదువు చెప్పాలి కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు సోప్టాప్లు వస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఈరోజు బాసర తర్వాత మహబూబ్నగరే ఉన్నత స్థాయికి విద్య తీర్చిదిద్దామని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కనిపించలేదని చెప్పేసి క్లుప్తంగా కనిపిస్తూ ఉంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తక్షణమే ప్రారంభించాలి. మొత్తంగా ప్రభుత్వ ఆశయం నెరవేరాలన్నా, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలన్నా త్వరితగతిన నూతన భవనాల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రెగ్యులర్ స్టాఫ్ ను కూడా నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.